ఓం దివ్య ఆత్మస్వరూపులైన కేఎంసి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము. క్రియాయోగ ప్రశ్నలు జవాబులు అనే శీర్షికలోకి ప్రవేశించినాం మనము. నమస్కారం స్వామీజీ. నమస్కారం అండి. స్వామీజీ, నాకు యోగాను అభ్యసించాలని ఉన్నది, యోగాలో తరించాలని ఉన్నది, నేనేమి చేయాలి? ఎన్నో జన్మల సుకృతం ఉంటే తప్ప ఈ భావన రాదు. అనేక జన్మ సంసిద్ధవు భగవద్గీత కూడా చెప్తుంది ఈ విధంగా. ఎందుకంటే అనేకమైన జన్మల సుకృతం చేతనే నేను యోగము చేయాలి, నేను సాధన చేయాలి, నేను ధ్యానం చేయాలి, నేను ఈ జన్మల్నే మోక్షం పొందాలనే కోరిక కలుగుతుంది. కనుక అది కలిగిన తర్వాత కూడా ఒక మంచి తత్వదర్శిన, భగవద్గీతలో చెప్పినట్టు తత్వదర్శనులు, యోగంలో పరిపూర్ణమైన వాళ్ళని కలవాలి. సైన్స్ తెలుసుకోవాలంటే సైన్స్ మాస్టరు, సోషల్లో నీకు మంచి మార్కులు రావాలంటే మంచి సోషల్ మాస్టరు, మ్యాథమెటిక్స్లో మంచి మార్కులు రావాలంటే మ్యాథమెటిక్స్ మాస్టరు, మంచి ట్యూషన్ మాస్టర్స్ని మనం అలాగే మంచి టీచర్ని ఎంచుకున్నట్టుగా, అలాగే యోగంలో పరిపూర్ణులైన గురువుల కోసం బాగా వెతికి రాళ్ళు రత్నాలకు ఎంత తేడనో తలుకు బెలుకురాళ్ళు తట్టెడైననేమి, మరి నిక్కమైన నీలము ఒకటి ఉంటే చాలంటే ఆ యొక్క డైమండ్ లాంటి వాళ్ళు వీళ్ళు, రాళ్ళు అనేది మిగతా వాళ్ళు, డైమండ్ లాంటివి అనేవాళ్ళు ఋషి వాళ్ళు. కనుక అటువంటి మరి యోగంలో పరిపూర్ణులైన అటు గురువుల కోసం మనం వెతికి మంచి గురువును ఎంచుకొని మరి వాళ్ళు చెప్పిన నియమాల్ని తూచాగా తప్పకుండా పాటించాలి. ఇప్పుడు మంచి గొప్ప రోగం ఉన్న వాళ్ళు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పిన ఆహార నియమాలు పాటించి పథ్యం ఉండి మంచి మందు వాడుతూ మనము నియమాలు పాటిస్తే ఎంత త్వరగా రోగం నయమవుతుంది, రోగ శాంతి జరుగుతుందో, అలాగే మంచి గురువు దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పిన ప్రకారం ఉపనిషత్తు ప్రకారము గురు పరంపర ఉండాలి, వారు తపస్సు చేసి ఉండాలి, ఉపనిషత్తులని బాగా అధ్యయనం చేసి ఉండాలి, తపస్సు చేసి ఉండాలి, స్వయం అనుభవం పొంది ఉండాలి, మంచి గురు పరంపర ఉండాలి, మంచి అనుభవజ్ఞుడు ఉండాలి, శిష్యుడి నుంచి ఏం ఆశించని వారై ఉండాలి, నిస్వార్థ గురువు అయి ఉండాలి. అట్టి గురువు దగ్గర మనం చేరితే మన జన్మ ధన్యం అవుతుంది. అర్హత లేని వాళ్ళ దగ్గర చేరితే గొప్ప నష్టం జరుగుతుంది. కనుక అట్టి అనుభవజ్ఞుల దగ్గరికి చేరి మనం తూచా తప్పకుండా యోగానికి ఏ ఆహారం తీసుకోవాలి, ఏ నియమాలు పాటించాలి, యమ నియమాలు పాటించాలి, చక్కటి ఆహార నియమాలు పాటించాలి, శాకాహారమే తీసుకోవాలి, పవిత్ర జీవితం గడపాలి, ఇవన్నీ చక్కగా ఇంత శాస్త్ర పరిచయం ఉండాలి. యోగా అంటేనేమో ఆసనాలు వేసి యోగా కాదు, అది ఫిజికల్ ఎక్సర్సైజెస్. అవి యోగం అంటే జీవాత్మని పరమాత్మలో ఐక్యం చేయడమే నిజమైన యోగం. అష్టాంగ యోగంలో ఇవి లెవెల్స్ ఉన్నాయి. అష్టాంగ యోగంలో ఈ ఆసనాలు ప్రాణాయామాలు అనేది కొంతవరకు మనకు సహకరిస్తాయి. తర్వాత మళ్ళీ శాస్త్రీయంగా విచారణ ధ్యానం కూడా చేయాలి. ఇవన్నీ కూడా అష్టాంగ యోగాన్ని చక్కగా శీలించాలి. మనము విచారణ ధ్యానము యోగము కలిపి చేయాలి. గురువు బోధిస్తారు, వాళ్ళు అశాస్త్రీయమైనది ఒప్పుకోరు, శాస్త్రీయమైనదే ఒప్పుకుంటారు, ఋషులు చేసిందే ఒప్పుకుంటారు. వాళ్ళు సాధన చేసి వాళ్ళ గురువుల దగ్గర తెలుసుకొని సాధన చేసి స్వయం అనుభవం పొంది ఉంటారు కాబట్టి దాన్నే గట్టిపరుస్తారు. వాళ్ళకి ఏ ప్రలోభాలు ఉండవు, వాళ్ళు దేనికి ఇది ఉండదు. నిజమైన ఋషి ప్రలోభాలకు లొంగడు, అలాగే శాస్త్ర ప్రకారం ఉంటేనే ఒప్పుకుంటాడు, శాస్త్ర ప్రకారం లేని ఒప్పుకోడు, ఖండిస్తారు. గొప్ప గొప్ప ఋషులు అలాగే చేశారు. ఇప్పుడు శంకరాచార్య అటువంటి మహానుభావులు శాస్త్ర ప్రమాణంగా ఉంటే ఒప్పుకున్నారు, శాస్త్ర ప్రమాణంగా లేనిది ఖండించారు. అలా ఒక మంచి ఋషి పరంపరలో తపస్సు చేసిన అనుభవజ్ఞుల దగ్గర నేర్చుకొని నియమాలు నశ్రేయో నియమం వినా, నియమం పాటించకపోతే శ్రేయస్సు లేదు, లాభం ఉండదు. కనుక తప్పకుండా నియమాలు పాటిస్తేనే. ఒక షుగర్ రోగి ఉన్నాడు, అతను ఉప్పు కారాలు తినొద్దు, తీపి తినొద్దు, డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ తప్పక తీసుకోవాలి, ఎక్కువ తీసుకోవద్దు, భోజనం తక్కువ తీసుకోవద్దు, ఆకలైనప్పుడు లైట్గా తీసుకోవాలి. కొన్ని నియమాలు ఉంటాయి. ఒక్కొక్క రోగానికి ఒక ఆహార నియమం ఉంటుంది, కొన్ని పథ్యం ఉంటుంది, ఒక మెడిసిన్ ఉంటుంది. సమయం ప్రకారం తీసుకుంటే మెడిసిన్, ఆహార నియమాలు పాటించి పథ్యం పాటించి సమయం ప్రకారం మెడిసిన్ తీసుకుంటే ఎంత తొందరగా రోగశాంతి లభిస్తుందో, రోగం నయమవుతుందో, అలాగే ఈ భవరోగం పుట్టడం సావడం అనే రోగము పోవాలంటే మరి ఈ యొక్క సాధన అనేది యోగము ధ్యానం అనేది తప్పకుండా చేయాలి. విచారణ, యోగము, ధ్యానం. కనుక దీన్ని మంచి అనుభవజ్ఞుల దగ్గర శిక్షణ తీసుకొని నియమాల్ని తప్పకుండా పాటించాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు ఏ నియమాలు అక్కర్లేదు, ఊరికే కూర్చొని కుర్చీలో కూర్చొనో గోడ కానో నిద్రపోతే అదే ధ్యానం అనుకోవచ్చు అని అనుకుంటున్నారు.
ఆ భ్రమ నుంచి బయటపడండి. ఋషులు ఏం చేశారు, ఎలా చేశారు అనేది ఆ విధంగా చేయండి, మీరు తరిస్తారు. మీరు మొదలు అనుభవజ్ఞులైన గురువుని ఎంచుకోవడం ఒకటి. రెండవది, వాళ్ళు చెప్పింది ఋషి పరంపర ఉంటేనే గురువుగా స్వీకరించాలి. ఒకటి, వాళ్ళ జీవితంలో ఇంత తపస్సు చేసి ఉండాలి. ఇంకొకటి, వాళ్ళు ఉపనిషత్తులన్నీ చక్కగా అధ్యయనం చేసి ఉండాలి. ఆ శాస్త్ర ప్రకారంగానే బోధించాలి, తపస్సు చేసి ఉండాలి, మంచి గురు పరంపర ఉండాలి. ఈ మూడుటిని చూసి చేర్చుకొని వాళ్ళు చెప్పింది తూచా తప్పకుండా మనము ఆహార నియమాలు పాటించాలి, శాకాహారాన్నే తీసుకోవాలి, మితాహారాన్నే తీసుకోవాలి, అన్నిట్లలో మితంగా ఉండాలి, తీవ్ర వైరాగ్యంతో సాధన చేయాలి. అప్పుడు ఎక్కువ లాభం పొందుతాము. కొత్త వాళ్ళు గుర్తించుకోవాల్సింది ఇదే అనమాట. ఏదో ఆడంబరాలు అట్టహాసాలు చూసి మోసపోవద్దు. గురు పరంపర లేనిది కేవలం ఆడంబరాలతో జనాలని ఆకట్టుకొని పోయే వాటి కోసము అక్కడ వెళితే మీకు లాభం ఏం లేదు. ఇంకా ఆడంబరాలు భోగులని అనుసరిస్తే భోగులుగా మారిపోతారు, ఆడంబరాలు అట్టహాసాలుగానే మారిపోతారు. కొన్ని రోజులకు మేము దాంట్లో అందరినీ గురువులను చేసేస్తాము అంటారు చాలామంది. చేసేస్తే ఏముంటుంది, ఇక డ్రామా ఆడడమే, నాటకాలు ఆడడమే అంతే. ఇంకా గురువు నాటకాలే ఆడుతుంటాడు, ఆడ ఉండే బ్యాచ్ అంతా నాటకాలే. ఈ కొత్తగా వెళ్ళిన ఆయన కూడా 2 రోజులు పోతే నాటకాలు స్టార్ట్ చేస్తాడు. దాంతో ఎవరికి ఒరిగేది లేదు, లాభం లేదు. కనుక నిజంగా తరించాలి నేను అన్న తర్వాత ఒక మంచి వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు డాక్టర్ కావాలనుకున్నావు, డాక్టర్ కావాలనుకున్నప్పుడు మరి చక్కగా దానికి సంబంధించిన మంచి కాలేజీలో చేరి, మంచి మెడికల్ కాలేజీలో చేరి చక్కగా ఎంబీబీఎస్ సీటు సంపాదించుకొని అక్కడ కష్టపడి చదివి డాక్టర్ అయ్యి పీజీ చేసి మంచి ఒక హాస్పిటల్ పెట్టుకోవచ్చు. తర్వాత నువ్వు డాక్టర్గా చలామణి కావచ్చు. దీనికి ఒక పద్ధతి ఉంది కదా. అలాగే ఊరికి నువ్వు చదవలేదు, నువ్వు ఏమి ఇది చేయలేదు, డాక్టర్ కోర్సు చేయకుండా డాక్టర్ అంటే కుదరదు కదా. అలాగే ఈ ఆధ్యాత్మిక మార్గం ఎంచుకున్నప్పుడు తను వంతుకొచ్చిన ఏదో ఉద్యోగ వ్యవసాయ వ్యాపారాలు చేసుకుంటూ సాధన చేసుకొని తరించడం ఒక పద్ధతి. కొంతమంది ఏమనుకుంటారంటే గురువుగానే మారాలని కోరిక ఉంటుంది అనుకో. మరి ఇప్పుడు నువ్వు డాక్టరే కావాలనుకున్నప్పుడు మరి డాక్టర్కు సంబంధించిన మరి 18 సంవత్సరాల కోర్సు ఉంటుంది. తూచా తప్పకుండా అది పాటించి మరి పీజీ పిహెచ్డీ చేసిన తర్వాత అప్పుడు డాక్టర్ అవుతారు. అలాగే ఇది కూడా అంతే అనమాట. చాలా మటుకు ఈ యొక్క ఆధ్యాత్మిక దాంట్లో మీరు శిష్యులు ఉండకండి, 2 రోజులకే మేము గురువు చేస్తాం, తొందరగా గురువుని చేసేస్తాం, రండి అంటున్నారు. అక్కడ ఆడంబరాలు అట్టహాసాలకే సామాన్యులు పడిపోతారు. పెద్ద చదువుకున్న వాళ్ళకు ఆధ్యాత్మిక నాలెడ్జీ ఉండదు పాపం. ఇక బాగా ధనవంతులకి కూడా ఆ సంపాదనలే జీవితం గడిపారు తప్ప ఆధ్యాత్మిక నాలెడ్జీ ఉండరు. వాళ్ళు ఎక్కడ ఆకట్టుకుంటారయ్యా అంటే ఆడంబరాలు చేసే వాళ్ళని ఆకట్టుకుంటారు. ఏదో సంథింగ్ ఉంది అక్కడ, అంత జనాలు గ్యాదరింగ్ అయ్యారు, అంతమంది చేరారు కదా. అది అక్కడ వాళ్ళని ధనవంతుల మైండ్ సెట్ చూసి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ తోటి ఆకట్టుకొని ఇలా లాగేస్తారు. అది ఆధ్యాత్మికం కాదు. చాలామంది ఏమనుకుంటారంటే మంచి సంగీతం వింటే వాళ్ళకి సంగీత రుచి లేనందుకు సంగీతంని ఖండిస్తున్నారు, ధ్యానములు అంటారు. సంగీతం లాగా విను, దాని తప్పేం లేదు. కానీ ఆ సంగీతం వింటూ ధ్యానం అంటే తప్పు అంటున్నాం అంతే. చాలామంది ఇది తెలియదనమాట. సంగీతం అంటే ఎవరు ఇష్టపడరు, అది వేరే, చెవులతో వినే ఎంజాయ్మెంట్, అది ధ్యానం అనబడదు. ఎంజాయ్ చేయి విని, నేను తప్పేం పడతలేదు. మ్యూజిక్ విను, పెట్టుకో. అందరూ కార్లలో పోతుంటే అదే పని కదా. కారు పోతుంటే పాటలు వినవాడేవారు, వినని వాళ్ళు ఎవరు? భక్తులైన వాళ్ళు సంగీతమే వింటుంటారు కదా. సంగీతం అంటే ఉట్టి సంగీతం మ్యూజిక్ కాదు, సంగీత పాటలు వింటుంటారు. సంగీతంతో కూడిన పాటలు కొంతమంది వింటుంటారు, మ్యూజిక్ కొంతమంది వింటుంటారు. అట్లా మరి. కానీ దాన్ని ఏదో మెడిటేషన్ అని చెప్పరు వాళ్ళు. కనుక మెడిటేషన్ లాగానే చేయాలి. ఏ ఋషులు చెప్పలేదు సంగీతం వింటూ ధ్యానం చేయమని. ఇంటూ హాయిగా నిద్ర వస్తుంది. ఏమొస్తుంది? హాయిగా చిన్నపిల్లవాడికి పాట పాడినట్టు. కనుక ఒకటి శాస్త్రీయంగా ఏది ధ్యానము, ఏది యోగము, ఏది గురు పరంపర, ఏది ఋషి పరంపర, ఏది చేయాలి, ఏది వద్దు అనేది 2 తెలుసుకోవాలి. మొదలు రెండింటికి డిఫరెన్స్ తెలుసుకొని మరి దేన్ని అనుసరించాలి, ఏది తప్పు ధ్యానము, ఏది రైటు ధ్యానము, ఏది తప్పు యోగము, ఏది రైటు యోగము, ఏది తప్పు గురు పరంపర, ఏది రైటు గురు పరంపర అనేది విశ్లేషణ చేయాలి. ఏది డమ్మీ ఐటమ్, చైనా మాల్, ఏది ఒరిజినల్ బ్రాండెడ్ ఐటమ్ అనేది తెలుసుకోవాలి. ఏది యాపిల్ ఫోన్, ఏది యాపిల్ ల్యాప్టాప్, ఏది ఐఫోన్, అలాగే ఏది మీరు బెంజీ కారు, ఏది డమ్మీ కారు అనేది రెండింటికి తేడా తెలుసుకోవాలి. ఇప్పుడు చైనా వాడు ఏం చేస్తాడు, చైనా పీసులు అంటారు, మీకు దేశం అంతా తెలుసు. నీ డూప్లికేట్ వస్తువు అన్నాను చైనా వాడిని. కాదు నాది డూప్లికేట్ వస్తువు కాదు, నేనే గొప్ప అందరికంటే అంటాడు. అలాగే దొంగను నేను దొంగను కాదు, నేను గొప్పవాడిని, మీరే దొంగ అంటారు. అలాగే ఏది పరంపర అయినా నాదే గొప్పది, గ్రేట్ అంటారు. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఋషులను పాటించరు, ఋషి పరంపరను ఒప్పుకోరు, శాస్త్రాలను ఒప్పుకోరు. మేము కూర్చొని నిద్రపోయేది ఇదే రైట్ అంటారు. కనుక ఇందులో కన్ఫ్యూజ్ కాకుండా ఎందుకు విశ్లేషణ చేసి చెప్తున్నామంటే ఇది రాంగు రైటు మొదలు తెలుసుకోవాలి. ఆధ్యాత్మికంలో 2 తెలుసుకున్నాక రైట్ మార్గంలో వెళ్ళాలి. భగవద్గీతలో కూడా ఇది అజ్ఞానం, ఇది జ్ఞానం అని 12వ అధ్యాయంలో చెప్తాడు. ఇది భక్తుడు, ఇది భక్తుడు కానివాడు అని
12వ అధ్యాయంలో 2 డిఫరెన్స్ చెప్తారు. మంచి చెడుకు 2 డిఫరెన్స్ చెప్పి మంచి మార్గంలో వెళ్తావో ఇంకా నీ ఇష్టం అని చెప్తారు. ఇది మన వశిష్ఠ గీత చెప్పినా భగవద్గీత చెప్పినా అంతే, రెండిటికి డిఫరెన్స్ చెప్తారు. దాన్ని అర్థం చేసుకునే మైండ్ సెట్ మనకు ఉండాలి. తమోగుణం, రజోగుణం, సత్వగుణం ఈ మూడింటి గురించి చెప్తాడు. సత్వగుణంలో ఉండవని చెప్తాడు. ఇంకా ఈ 3 కూడా వదిలి గుణాతీతంలో ఉండాలి, ఎట్లా ఉండాలి అనేది చెప్తారు. అట్లా రెండింటికి డిఫరెన్స్ తెలుసుకోవాలి. కనుక యోగికి భోగికి తేడా తెలుసుకోవాలి. అశాస్త్రీయ ధ్యానానికి శాస్త్రీయ ధ్యానానికి తేడా తెలుసుకొని పరిశోధన చేసి మంచి వేలో వెళ్ళాలి. మంచి ఋషి పరంపరలో తపస్సు చేసిన త్యాగజీవులు ఉండాలి. వాళ్ళు భోగ జీవితం గడుపుతూ లగ్జరీ జీవితం గడుపుతూ మేము ఋషులం యోగులం అంటే ఎవరు నమ్మవలసిన అవసరం లేదు. అట్లా అనమాట. గురువు అంటే ఎట్లా రామకృష్ణ పరమహంస రమణ మహర్షిలాగా ఆహారంలో, వ్యవహారంలో, డ్రెస్సింగ్ కోడ్లో, మాట తీరులో, నడవడికలో, జీవన విధానంలో ఆచరణ చూడాలి. నాకు అక్కర్లేదు ఆచరణ, మీరు మాత్రం ఆచరించండి అంటే ఎట్లా? నేను లగ్జరీ జీవితం గడుపుతా, నాకు లగ్జరీ కార్లు కావాలి, నాకు లగ్జరీ 1,50,000 డ్రెస్ వేస్తాను, ఒక డ్రెస్సు 1,50,000 1,50,000 డ్రెస్ వేస్తాను ఒక్కొక్కటి, నాకు లగ్జరీ కార్లు కావాలి, లగ్జరీ జీవితం. మీరు మాత్రం నేల మీద పడుకోండి, సప్పిడిది తినండి, సాదాసీదా జీవితం గడపండి. మీకు డబ్బులు అక్కర్లేదు, మీదంతా తీసి నా జోలిలో వేయండి. ఇప్పుడు మాస్టర్సు అనేటోళ్ళు ఇట్లే కదా, ధ్యానులు, యోగులు, స్వామీజీలు అనేటోళ్ళు ఇలాగే తయారయ్యారు. ప్రతి సంస్థ ఇట్లే దళిద్రంగానే తయారైపోయింది. ఒకరిని అనడానికి ఏం లేదు, ఒకరిని అని వాళ్ళేం చుట్టాలు గారు, వీళ్ళేం బంధువులు గారు, అంతేనే కదా, అంత వసుదైక కుటుంబమే. కానీ అన్నీ ఇట్లే తయారైనాయి మ్యాక్సిమం. కొంతమంది ఇది ఎక్కువ, కొంతమంది తక్కువ, గింతే తేడా. కనుక గురువు అనే లోపల త్యాగం ఉండాలి, ఆచరణ ఉండాలి, తపస్సు ఉండాలి, అనుభవంతో చెప్పాలి. అప్పుడు అటు వాళ్ళని గురువుగా తీసుకొని ఆ యోగ మార్గంలో మనం ఏ సబ్జెక్ట్ ఎంచుకున్నామో అందులో పరిపూర్ణులై ఉండాలి ఆ గురువు, అందులో తపస్సు చేసి ఉండాలి. అప్పుడు వారిని ఎంచుకొని ఆ మార్గంలో వెళ్తే మన జీవితం ధన్యమవుతుంది. లేకపోతే ఆడంబరాలు చూసి అట్టహాసాలు చూసి పోయారనుకో మీ జీవితం వ్యర్థం అయిపోతుంది. నెక్స్ట్, స్వామీజీ, మనం సమాధి స్థితికి ఎంత దూరంలో ఉన్నామో మనకెలా తెలుస్తుంది? తెలుస్తుంది. ఇప్పుడు కాశీకి ఎంత దూరం వెళ్తున్నామంటే మనకు అన్నీ వస్తుంటాయి. అలహాబాద్ వరకు వెళ్ళినాం అనుకో, ఓహో త్రివేణి సంగమం ఇంకా దగ్గరలో ఉంది కాశీ అని తెలుస్తుంది కదా. అలాగే ఇప్పుడు మనము శ్రీశైలం వెళ్ళినాం అనుకోండి, దోమలపెంట, ఈగలపెంట, సున్నిపెంట వచ్చింది అనుకో, ఓహో సున్నిపెంట వరకు వచ్చాము, ఇంకా దగ్గరలో ఉన్నాము శ్రీశైలానికి అని మనకు తెలుస్తుంది. పాలధార పంచదార వచ్చింది, ఇంకా దగ్గరలో ఉన్నాం, అటకేశ్వరం వచ్చినామంటే ఇంకా దగ్గరలో శ్రీశైలం వచ్చేసినామని తెలుస్తుంది. అలాగే ఈ సాధనలో కూడా మనము కూడా ఇప్పుడు బెంగళూరులో వాళ్ళు వచ్చారు, శంషాబాద్ వరకు వచ్చిందంటే హైదరాబాద్ ఇంకా వచ్చేసినాం ఆల్మోస్ట్ అన్నట్టు. అట్లా తెలిసినట్టుగా విషయ వాసనలు ఉండవు, 6 వర్గాలు ఉండవు, కామ క్రోధ లోభ మోహ మదమత్సర్యాలు ఉండవు, విషయ వాసనలు ఉండవు, నాలుక రుచి ఉండదు, కామ వాసనలు ఉండవు, కోరికలు ఉండవు, ఆడంబరాలు ఉండవు, శాంతానికి వస్తుంది మనసు. మాట కానీ, నడవడిక కానీ, పని కానీ అన్నీ శాంతానికి వస్తాయి, నెమ్మదిగా వచ్చేస్తుంది, ప్రశాంతత వస్తుంది. ఎంత ఘోరమైన కష్టాల్లో కానీ సమస్యలు వచ్చి పడ్డా కానీ ఋషులకు లేవా? ఉన్నాయి కదా. మరి మనం సాధక స్థితిలోనే ఉన్నాం కదా. అవి వచ్చినా నిమ్మలంగా ప్రశాంతంగా తట్టుకొనగలుగుతారు, కష్టాల్లో కూడా నవ్వగలుగుతారు. దేన్ని ఇది బాధ్యతల్ని చక్కగా విస్మరించరు, ఎటువంటి బాధ్యతల్ని విస్మరించకుండా చక్కగా నిర్వర్తిస్తారు బాధ్యతలని. ఏదొచ్చినా సుఖదుఖం రాని, లాభ నష్టాలు రాని, ఏదొచ్చినా సమానంగా తీసుకుంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళలో ప్రశాంతతకు భంగం కలగదు, వాళ్ళలో శాంత స్థితి ఎటుపోదు. ఇంకొకటి చాలా మటుకు ప్రేమతత్వం వస్తుంది, విశ్వమంతా నా వాళ్ళే కదా అని నిస్వార్థ సేవ చేసే గుణం వస్తుంది, త్యాగ గుణం వస్తుంది, ప్రతి జీవిలో మననే చూసుకునే గుణం వస్తుంది. మరి మననే జీవితం చూసుకున్నప్పుడు ఇతరులను దూషించం, ఇతరుల తప్పులు ఎంచం కదా అని మీరు అనొచ్చు. మరి శంకరాచార్య ఆత్మజ్ఞాని కదా, ఈ ఆధ్యాత్మికంలో వీళ్ళు చేసే తప్పులని ఎత్తి చూపి, ఈ పరంపరలో వీళ్ళు తప్పు చేస్తున్నారు, సమాజానికి నష్టం చేస్తున్నారు అని ఎత్తి చూపి వాళ్ళని ఓడించి ఇది చేయలేదు ఆత్మజ్ఞాని అయ్యి. ఎందుకు చేశారంటే మరి డాక్టరు మరి మరి ఏదన్నా అవయవం చెడిపోతే దాన్ని ఆపరేషన్ చేసి ఇటటు అవయవాల్ని మారుస్తున్నాడు. ఆయన ఏమైనా ద్వేషం ఉందా పేషెంట్ మీద? చెప్పండి. ఆపరేషన్ శస్త్రచికిత్స కొయ్యాలి, పాడైంది సగం తీయాలి, మళ్ళీ కుట్టివేయాలి, ఎంత ఇది. మాస్టర్ గారు స్టూడెంట్ను దెబ్బ కొడతారు, అలాగే తల్లిదండ్రులు పిల్లల్ని మందలిస్తారు, ఒకసారి తిడతారు, ఒకసారి కొడతారు. ఎందుకు? బాగుపడుట కోసమే. శిల్పి బండరాయిని మొత్తం కొట్టి 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 దాన్ని ఎక్స్ట్రా తీసేసి ఒక శిల్పాన్ని తయారు చేసి గౌరవం అందిస్తారు. అలాగే ఈ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో కూడా
మనము దానికి ఓర్చుకోవాలి. ఋషులకే ఎక్కువ కష్టాలు వస్తాయి, సాధకులకే ఎక్కువ కష్టాలు వస్తాయి. ఆ కష్టాలన్నీ తట్టుకొని వాళ్ళు గొప్ప ఋషులు కాగలిగారు. ఈ ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఏది వచ్చినా తట్టుకొని ప్రశాంతంగా ఉండగలుగుతాం మనము. అలాగే మనసు శాంతంగా గడపగలుగుతాం. మనలో విషయవాసనలు అన్నీ పోతాయి. ధ్యానంలో కూర్చున్న వెంటనే మనం ఎంతో శాంతిని పొందుతాం, అనంతమైన శాంతిని, ఆనందాన్ని పొందుతాం. ఇంతకంటే ఆనందం ఇంకేది లేదని మనం రోజు చవి చూస్తుంటాం. శరీరంలో అన్ని రోగాలు వెళ్ళిపోతాయి, మొదటి లాభం. మనసులో అనంతమైన శాంతి కలుగుతుంది, రెండవ లాభం. ఎల్లవేళలా దైవ తన్మయత్వ స్థితిలో గడపగలుగుతాం. ఇక మనం ఆటోమేటిక్గా సమాధి స్థితికి చేరువలనే ఉన్నామని ఇవన్నీ గుర్తులు ఉంటాయి. ఆ స్థితి అందుకున్నాక ఇంకా ఇంతకంటే శాంతిని మనం అనుభవిస్తాం, ఇంతకంటే గొప్ప శాంతిని. ఆ సమాధి నుంచి వచ్చినాక కూడా ఆ రోజంతా కూడా మనం ఒకే శాంత స్థితిలో, ఒకేమైన తన్మయత్వ మంచి అనుభూతి స్థితిలో మనము రోజంతా గడపగలుగుతాం. ప్రపంచాన్ని, శరీరాన్ని అన్నీ మర్చిపోయి అన్నీ ఈ ప్రపంచానికి అతీత స్థితిలో మనము ఉండగలుగుతాం. 32 పళ్ళ మధ్యలో నాలుక ఎలా ఉంటుందో, కుమ్మరి పురుగు బురదలనే ఉండి బురదను అంటకుండా ఎలా ఉంటుందో, అట్లా ఆ విధంగా ఆ తన్మయత్వ స్థితిలో సాధకుడు గడపగలుగుతాడు. ఎల్లవేళలా మనము ఒకే స్థితిలో, ఒకే తన్మయత్వ స్థితిలో గడపగలుగుతాం. ఎంత మనం సాధనలో ఉన్నత స్థితిలో ఉన్నామని చక్కటి ఆరోగ్యాన్ని, శాంతిని, ఆనందాన్ని అనుభవిస్తుంటాం. ఎట్టి వాళ్ళు దూషించినా చెల్లించాం, ఎట్టి వాళ్ళు మనకు ఏది అపకారం చేసినా క్షమాగుణం పెరుగుతుంది, దయా దాక్షిణ్యం పెరుగుతుంది, కరుణ పెరుగుతుంది. అన్ని జీవులకు మేలే చేయగలుగుతాం, అహింసని పాటిస్తాం. మాట చేత, చూపు చేత, కర్మల చేత మనము శాంతంగా ఉండి అన్ని జీవులకు మేలే చేస్తాం. ఏ జీవికి కీడు చేయం. కనుక ఈ విధంగా అట్టి శాంతిని మనం అనుభవించగలుగుతాము. దీన్ని బట్టి ఇది చేయాలి. మనము నిద్రమత్తుగా, ఒళ్ళు బరువు, తమో గుణంతో, లేకపోతే ఎప్పుడు నిద్ర ఆవలింతలు, తమో గుణము, ఏమి చేయకుండా ఊరికే తిని తిరగడము, ఇదేదో ఉత్తమ స్థితి కాదు. బాధ్యతాయుతంగా జీవిస్తూ సాధనని మంచి చక్కగా సమయం ప్రకారం చేస్తూ మనము సాధనలో మంచి అనుభూతిని అనుభవిస్తూ, దైవానుభూతిని అనుభవిస్తూ, అరిషడ్ వర్గాలు లేకుండా ఉండి నాలుక, శరీరము, ఇంద్రియాలు అన్ని కంట్రోల్ వచ్చి, బాడీ మైండ్ కంట్రోల్ వచ్చి ఎప్పుడు తన్మయత్వ స్థితిని ఉండగలిగితే, ధ్యానం నుంచి బయటకు వచ్చినప్పుడు ఒకే స్థితిలో ఉండగలిగితే మనం ఆ సమాధి స్థితికి చేరువలో ఉన్నట్టు, అలాగే మనము ఆధ్యాత్మికంలో మంచి స్థితిలో ఉన్నట్టు గుర్తు అన్నమాట. ఇవన్నీ పరిశోధన చేసుకొని ఎవరికి వాళ్ళు మనం ఏ స్థితిలో ఉన్నామో తెలుసుకొనవచ్చును. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం